హాయ్, హలో. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పూజిత భూపాల్. ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలి, సేఫ్‌గా ఉండాలని కోరుకుంటున్నా. ఎండలు ఎక్కువగా ఉన్నాయి. మంచిగా వాటర్ లిక్విడ్స్ తీసుకుంటూ ఉండండి. హైడ్రేటెడ్‌గా ఉండండి. మేమైతే అమ్మ వాళ్ళ ఊర్లో మంచిగా 2 వీక్స్ అయితే చిల్ అయ్యామనమాట. ఇవాళైతే సండే. నేను తిరుపతికి అక్క వాళ్ళ ఊరికైతే స్టార్ట్ అయిపోతున్నాం. ఆఫ్టర్‌నూన్ లంచ్ అంతా తినేసి, ఇంకా మార్నింగ్ లేవంగానే నాన్న కోడైతే కట్ చేస్తున్నారు. ఇంకా పిల్లలతో కాసేపు కోడినిచ్చి ఆడిస్తున్నారనమాట. మా ధృవంత్ అయితే ఫుల్ ఎక్సైటెడ్ ఉండే కోడిని పట్టుకోవాలని. హోమ అండ్ ధృతి అయితే భయపడుతున్నారు. కోడి కావాలి బట్ దాన్ని టచ్ చేయకూడదు. అలా భయపడుతూ ఉన్నారనమాట. ఇంకా మంచిగా కోడిని కట్ చేయడానికి మా నాన్న అన్ని కత్తులు, కటారాలన్నీ సానబెడుతున్నారనమాట. పిల్లలకి ఇంట్లో ఇలా వాళ్ళకి గ్రాండ్ పేరెంట్స్ ఇలా కోళ్ళు కోయడం, ఇలా పిల్లలకి చాలా మంచిగా అనిపిస్తదనమాట. ఫస్ట్ అయ్యో! అయ్యో! కోడిని కట్ చేసేస్తున్నారు అనేవాళ్ళే మళ్ళీ ఎంజాయ్ చేస్తారనమాట ఆ ప్రాసెస్ అంతా కూడా. సో, అందుకని చెప్పి పిల్లలు లేచేంత వరకు వెయిట్ చేశారు. లేదంటే 5:00కే లేచి కట్ చేసి ఈ టైంకి అసలు కూర వండేసి ఉంటారనమాట. పిల్లల కోసమని చెప్పి నాన్న ముగ్గురు లేచాక ఇంకా కోడి కట్ చేయడం అంతా స్టార్ట్ చేశారు. ఇంకా వాళ్ళంతా తోటలోకెళ్ళి కట్ చేస్తూ ఉంటే, ఇక నేను ఇంకా తిరుపతికి ఆఫ్టర్‌నూన్ వెళ్తా గదా! ఇంకా పాలన్నీ గూడా బాటిల్‌కి వేసుకుంటున్నా. ఎప్పుడు అమ్మ వాళ్ళ ఇంటి నుండి వస్తున్నప్పుడు నేను 2 లీటర్స్ మిల్క్ అయితే తెచ్చుకుంటాననమాట. ఇక్కడ తిరుపతిలో గూడా మేము ఆవు పాలే వేపించుకుంటాము. ఇంకా ఊరెళ్ళే ముందయితే చెప్పేసొచ్చామనమాట. ఇప్పుడే రాము వచ్చాక కాల్ చేస్తాము అని చెప్పి. ఇంకా మేము వెళ్ళంగానే ఆ రోజైతే పాలు ఉండవు. హోమాకి పాలు లేకుంటే తను లెవంగానే పాలైతే ఉండాలనమాట. మాకు యాక్చువల్లీ మార్నింగ్ 9:30కి మిల్క్ అనేవొస్తాయి. సండే వెళ్ళామనుకోండి మళ్ళీ మండే మార్నింగ్ 9:30కి వస్తాయన్నమాట. అంతవరకు కష్టమని చెప్పి ఎప్పుడు ఊరు నుండి వెళ్తున్నా గూడా ఇలా 2 లీటర్స్ మిల్క్ అయితే తీసుకెళ్తాను. మార్నింగే ఫ్రెష్ మిల్క్ ఇలా బాటిల్స్‌లో పెట్టుకొని డీప్ ఫ్రిడ్జ్‌లో పెట్టేసామనుకోండి, మేము తిరుపతికి వెళ్ళాక కూడా అవి కొంచెం కూల్‌గానే ఉంటాయన్నమాట. ఇంకా దోస బ్యాటర్ గూడా అమ్మ ప్రిపేర్ చేస్తున్నారు. వెళ్ళంగానే మళ్ళీ 2 డేస్‌కి సరిపడా బ్రేక్‌ఫాస్ట్‌కి ఉంటది. నీకు ఇంటికి వెళ్ళంగానే ఏదో ఒక పనులు ఉంటాయి గదా! ఒక 2 వీక్స్‌గా ఇంట్లో లేవు అని చెప్పి దోస, ఇడ్లీకి రెండిటికి ఒకే బ్యాటర్ వేయిచ్చారనమాట. మాకు ఒక 2 డేస్‌కి బ్రేక్‌ఫాస్ట్ అలా సరిపోద్ది. లేదంటే సండే ఆఫ్టర్‌నూన్ వెళ్తాం గదా! నైట్ వెళ్ళంగానే పిల్లలకి దోస, ఇడ్లీ ఏదైనా వేసి ఇవ్వచ్చు అని చెప్పి ఇంకా దోస బ్యాటర్ గూడా అన్నీ వేసి సెపరేట్‌గా ఫ్రిడ్జ్‌లో అయితే పెట్టేస్తున్నాననమాట. ఇవే కాదు చాలా పంపించారనమాట. అన్నీ నేనిక్కడ క్యాప్చర్ చేయలేదు. హడావిడిగా ఉందనమాట. ఎందుకంటే అక్క వాళ్ళు ఉన్నారు, మేమున్నాము. ఒక పక్క వీళ్ళకి బ్రేక్‌ఫాస్ట్‌కి వెరైటీస్ ఎక్కువ కుక్ చేయాలి. ఇవే సరిపోతున్నాయన్నమాట. కొన్ని క్లిప్స్ అయితే నేను క్యాప్చర్ చేశాను. ఇదేంటంటే మటన్ లివర్ అనమాట. మటన్ లివర్ ఫ్రై అండ్ నాటుకోడి పులుసు 2 ర్యాండమ్‌గా అక్కయితే కుక్ చేశారు. ఇది మటన్ కూర అనమాట. ఇది అమ్మ ప్రిపేర్ చేస్తున్నారనమాట. ఒక్కోరు ఒక్కోటి కుక్ చేస్తూ ఉన్నారు. ఇంకా ఆ పపాయాలైతే నాన్న కోసుకొచ్చారనమాట. మన తోటకెళ్ళి ఇంకా నాకు, అక్కకి ఈసారి నార్మల్‌గా ఎప్పుడు వెళ్తున్నా చాలా ఎక్కువ క్వాంటిటీలో తీసుకెళ్ళేవాళ్ళం. ఈసారి వద్దులే ఒక 4, 5 చాలు అని చెప్పి సమ్మర్ గదా! మనకు పపాయాల మీద ఎక్కడెళ్తది. సమ్మర్ అనంగానే మ్యాంగోస్, వాటర్ మిలన్, తాటికాయలు, మస్క్ మిలన్ వీట్ల మీదే ఉంటది కదా! ఈసారి చాలా తక్కువ ఒక 4, 5 తీసుకెళ్ళాము. అక్క కూడా చాలా తక్కువ పట్టుకెళ్లారనమాట ఈసారి. ఇంక అమ్మ తెచ్చినవన్నీ ఇద్దరికీ సెపరేట్‌గా ప్యాకింగ్ అయితే చేయిస్తున్నారనమాట. మళ్ళీ హడావిడిలో ఎక్కడైనా మర్చిపోతామని చెప్పి. ఇంకా మ్యాంగోస్ కూడా మన ఇంటి బ్యాక్ సైడ్ ఉన్నాయి కదా! అక్కడ కోసుకొచ్చారనమాట. అన్నీ నాకు, అక్కకి సెపరేట్ చేయిచ్చేస్తున్నారు ఒకేసారి. ఇంకా ఇదేంటి అంటే మన పొలంలో పండిన వడ్లనమాట. సో, చాలానే పండాయి. అన్నీ అలానే అమ్మేశారు. ఇది మాత్రం ఇంటి కోసం అని చెప్పి బయట ఎండకేశారు. ఒక 2 డేస్ ఇలా మంచి ఎండలో ఉంటే గన మనకి స్టోర్ చేసుకోవడానికి మంచిగా ఉంటాయి అని చెప్పి, ఇంకా ఆ రైసే అనమాట. మేము వెళ్ళినప్పుడల్లా మా మమ్మీ ఒక 25 కేజెస్ బ్యాగ్ అలా తీసుకొస్తాము. స్టోరేజ్ అంతా గూడా అమ్మ వాళ్ళ ఇంట్లోనే పెట్టేస్తామనమాట. ఇంకా ఫైనల్లీ తిరుపతికైతే స్టార్ట్ అయిపోయాం. ఆఫ్టర్‌నూన్ లంచ్ చేసి వెళ్ళాలి అనుకున్నాము. 4 అయిపోయిందనమాట. ఇంకా సేపు అలానే కూర్చుండిపోయాము. అక్క వాళ్ళు, మేము ఒకేసారి స్టార్ట్ అయ్యామనమాట. అక్క వాళ్ళు అట్లా పూతల పట్టుకి, మేము ఇలా తిరుపతికైతే స్టార్ట్ అయిపోయాము. చాలా క్లిప్స్ అసలు క్యాప్చర్ చేయలేదనమాట. అక్క, మేము ఇద్దరం ఒకేసారి స్టార్ట్ అయింది. అన్నీ తీయాలనుకున్నా కుదరలేదనమాట గాయ్స్. పిల్లలు నలుగురు ఉండిపోయారు. నాకిద్దరు, అక్కకిద్దరు. వాళ్ళని చూసుకోవడం ఇలానే సరిపోయిందనమాట. ఏదో కొన్ని క్లిప్స్ మాత్రమే క్యాప్చర్ చేశాను నేను. అది గూడా ఏంటంటే హడావిడిలో నేను వీడియో తీయడం గూడా మర్చిపోయాను. వీడియో క్యాప్చర్ చేయాలి అని జెప్పి. అది గూడా మర్చిపోయి అంత బిజీ అయిపోయామనమాట. ఒక 2 వీక్స్ ఇంట్లో ఉండి, అమ్మ వాళ్ళ ఇంట్లో ఉండేటుండి వచ్చేయాలి అంటే అసలు
ఎప్పుడు ఊరికెళ్ళినా హ్యాపీగా వెళ్తాం. మళ్ళీ వచ్చేటప్పుడు ఏంటి అంటే తిరుపతికొచ్చేసాక ఒక 2 డేస్ అలా ఏంటంటే అక్కడే ఉండిపోద్దనమాట మనసంతా కూడా. అది ప్రతిసారి అలానే జరుగుతది. ఎందుకో ఏమో మరి తెలీదు. హ్యాపీగా అక్కడి నుండి అన్ని డేస్ ఉన్నాం గదా! అని ఎప్పుడు తృప్తిగా అయితే రామనమాట. ఇంకా 2 డేస్ ఉంటే బావుండు అలా ఉంటదనమాట. తిరుపతికొచ్చినప్పుడు డెఫినెట్‌గా మిస్ అవుతామనమాట అమ్మ వాళ్ళ ఊరు. నాకన్నా ఎక్కువ మా చిట్టోడు గూడా ఇప్పుడు ఎక్కువ మిస్ అవుతూ ఉన్నాడు. అక్కడ అమ్మమ్మ, తాత రోజు నిద్ర లెవంగానే తీసుకెళ్ళిపోతారనమాట నా దగ్గర నుండి. అలాంటిది ఇక్కడికి రాగానే ఫస్ట్ డే అయితే అసలు వెతుకుతాడనమాట. ఇప్పుడే కాదు సంక్రాంతికి వెళ్ళొచ్చినప్పుడు కూడా ఇలానే వెతుకుతూ ఉన్నాడనమాట. అప్పుడు అనిపిస్తది పిల్లలు అలా మిస్ అవుతూ ఉంటే కొంచెం బాధ అనిపిస్తదనమాట నాకు కూడా. ఇంకా తిరుపతికైతే వచ్చేసాము. ఇంక రాగానే మళ్ళీ అక్కడ ప్యాక్ చేసినవన్నీ ఇక్కడ మళ్ళీ అన్‌ప్యాకింగ్ జేయాలా, ఎక్కడివక్కడ సర్దాలనమాట. లేదంటే పాడైపోతాయి. సో, ఇది దోస బ్యాటర్ అనమాట. ఇంకా పెరుగు గూడా తోడుబెట్టి పంపించేశారు. వెళ్ళంగానే రైస్ కొంచెం బెట్టుకో, లేదంటే దోసలన్నా వేసుకో దేనికైనా సరిపోద్ది గదా! అని అన్నీ బట్టేశారనమాట. మటన్ కర్రీ, నాటుకోడి కూర, పెరుగు, రసం, మిల్క్ ఇవన్నీ గూడా మంచిగా ప్యాక్ అయితే చేయిచ్చేసారు. నేను కొన్ని చేశాను. నాకు తెలియకుండా అమ్మ ఈ పెరుగు ఎప్పుడు తోడుబెట్టిందో గూడా నాకు తెలీదనమాట. వెళ్ళంగానే రైస్ పెట్టుకో, లేదంటే దోసలు వేసుకో రెండిటికి సరిపడా అయితే పంపిస్తున్నా. నీకెలా వీలైతే అలా అని. ఇంకా పపాయ, మామిడికాయలు అన్నీ చెప్పాను గదా! అమ్మ వాళ్ళ ఊరు నుండి అక్కడన్నీ ప్యాక్ చేసుకొని మళ్ళీ ఇక్కడికి రాగానే వెంటనే ఇవన్నీ గూడా ఎక్కడివక్కడ సర్దేయాలి. అలానే వదిలేసామనుకోండి పాడైపోతాయన్నమాట. లగేజ్ అయితే నేను ఒక 2 డేస్ అలా టచ్ గూడా చేయననమాట. ఆ బ్యాగులన్నీ అలా పక్కన పెట్టేస్తాను. అవి లేట్‌గా గూడా సర్దుకోవచ్చులే అన్నట్టు. బట్ ఇవి మాత్రం అప్పటికప్పుడే ఫ్రిడ్జ్‌లో పెట్టాలి. లేదంటే పాడైపోతాయన్నమాట. సిల్లీగా గూడా అనిపిస్తూ ఉంటది గదా! కొంతమందికి, అందరికీ గాదు. జస్ట్ పర్టిక్యులర్‌గా కొంతమందికి ఏంటి ఇలాంటి చిన్న చిన్నవి గూడా అక్కడి నుండి తెచ్చుకున్నారు. పెరుగు ఇవన్నీ ఇక్కడ తెచ్చుకోవచ్చు కదా! అని. బట్ అది సిల్లీ థింగ్స్ అని కాదు గానీ ప్రేమ అనమాట. అమ్మ పుట్టింటి నుండి అమ్మ వాళ్ళ ప్రేమ అదంతా కూడా. సో, గైస్ ఈ వ్లాగ్ మీ అందరికీ నచ్చిందనుకుంటున్నాను. సో, ఈ వీడియో నచ్చితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్. బాయ్ బాయ్. దిస్ ఈజ్ పూజిత భూపాల్.